వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ ఎస్బిటెడ్ డిప్లొమా స్టూడెంట్స్ అందరికీ వెరీ గుడ్ న్యూస్. వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్క స్టూడెంట్ లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ కోసం ఎంత జరిగాయి అనేది అందరి స్టూడెంట్స్కి తెలుసు. ఫైనల్గా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ మెర్సీ ఛాన్స్ ఎగ్జామినేషన్ ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్గా ఎవరెవరికి ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఎవరెవరు రాయొచ్చు, ఏ సబ్జెక్ట్స్ అనేది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఒక్కసారి అందరు క్లియర్గా డీటెయిల్స్ చూడండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా డిప్లొమా సంబంధించి మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా చెక్ చేసుకొని ఫీ అమౌంట్ పే చేయండి. అనవసరంగా ఫీ అమౌంట్ పే చేస్తే లాస్ అవుతారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ థింగ్, సబ్జెక్ట్ వైజ్గా కోర్సెస్ ఏమేమి ఉన్నాయి చూడండి. మనకు ఫార్మసీ స్టూడెంట్స్ అయినా డిప్లొమా స్టూడెంట్స్ సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఓవరాల్గా ఎవరెవరికి C18 స్కీమ్, C21 ఇంక్లూడింగ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వరకు కూడా అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఇయర్ 91, ఇయర్ 2020 స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఉంది. అండ్ ఇంకా మెర్సీ ఛాన్స్ విషయానికి వస్తే ఇది క్లియర్గా చూడండి. మెర్సీ ఛాన్స్ C18 స్టూడెంట్స్కి 3 ఇయర్స్ కోర్స్, పిన్ స్టార్టింగ్ విత్ 18. ఎవరైతే పిన్ నెంబర్ 18తో స్టార్ట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ IVC 2 ఇయర్స్ కోర్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరికైతే పిన్ నెంబర్ 19తో స్టార్ట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది. అంటే అకాడమిక్ ఇయర్ 2018-19, అకాడమిక్ ఇయర్ 2020-21 C18 స్కీమ్లో ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వరకు అందరికీ ఉంది. నెక్స్ట్ ఇయర్ 21 సంబంధించి మెర్సీ ఛాన్స్ పిన్ నెంబర్ స్టార్టింగ్ విత్ 20 పిన్ నెంబర్తో స్టార్ట్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో నెక్స్ట్ ఇంకా సప్లిమెంటరీ సంబంధించి చూసుకుంటే కనుక C21, C18 ఇయర్ 2020 స్టూడెంట్స్ అందరికీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎవరెవరు అనేది క్లియర్గా చూడండి. పిన్ నెంబర్ స్టార్టింగ్ విత్ 19, IVC 2 ఇయర్స్ కోర్స్ పిన్ నెంబర్ 20, C21 బ్యాచ్లో పిన్ నెంబర్ 21 స్టార్టింగ్ విత్ IVC 2 ఇయర్స్ కోర్స్ 22. సో అన్ని సెమిస్టర్ సంబంధించి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని ప్రీవియస్గా వీడియో చేసిన టైంలో కొంతమంది కామెంట్ కూడా పెట్టారు. అసలు మా డిప్లొమా కాలేజీలో లెక్చరర్కే తెలియదు, ఒక యూట్యూబ్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు ఇది చూసిన తర్వాత అయినా అర్థం చేసుకోండి. డిప్లొమా స్టూడెంట్స్ సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో వస్తుంది అంటే కనుక 100% అక్యురేట్గా వచ్చే ఒకే ఒక ఛానల్ మనది మాత్రమే. సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ డేట్, థియరీ ఎగ్జామినేషన్ మనకు 30/12/2024 స్టార్ట్ అవుతుంది. పేమెంట్ 25/11/2024 25th నుంచే పేమెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ లేట్ చేయకుండా పేమెంట్ ఇచ్చి చేయండి. లాస్ట్ డేట్ 3/12/2024. తత్కాల్ స్కీమ్లో చేయాలనుకుంటే 5/12/2024. తత్కాల్ ఏం అవసరం లేదు, మనకు చాలా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఫీ పేమెంట్ చేసి నెక్స్ట్ వీడియోలో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి మీరు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కన్ఫామ్గా పాస్ అవ్వాలంటే ఏ చాప్టర్స్ చదవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో ఎంతమంది స్టూడెంట్స్ లైక్ చేస్తారు, షేర్ చేస్తారు అనే దాన్ని బట్టి మీకు డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఫీ డీటెయిల్స్ విషయానికి వస్తే ఒక్కసారి చూడండి. ప్రాక్టికల్ కూడా కావాలనుకున్న స్టూడెంట్స్ ఫెయిల్ అయితే ప్రాక్టికల్స్ కూడా డేట్ ఇచ్చారు. అండ్ ఫీ డీటెయిల్స్ విషయానికి వస్తే ఓవరాల్గా ఫీ ఫర్ ఓల్ ఆర్ పార్ట్ ఎగ్జామినేషన్ ఫర్ సెమిస్టర్ 650 రూపీస్. లేట్ ఫీ పెనాల్టీ అయితే 400 యాజ్ యూజువల్. తత్కాల్ స్కీమ్ ఫీమేల్ తత్కాల్. సో అసెస్మెంట్ ఫీ ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితే కనుక 650 రూపీస్. సర్టిఫికేట్ మళ్ళీ ఫీ అమౌంట్ 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన పిన్ నెంబర్తో స్టార్ట్ అయిన స్టూడెంట్స్ మీ సబ్జెక్ట్స్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కన్ఫామ్గా వెంటనే మీ సప్లిమెంటరీ ఫీ పే చేసి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మళ్ళీ సప్లీ ఎగ్జామ్స్ క్లియర్ కాకుండా నెక్స్ట్ సెమిస్టర్ వరకు వేస్ట్ చేసుకోకుండా ఉండాలి ప్రతి ఒక్క స్టూడెంట్. అదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ.